కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కమలదళం సై అంటోంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వాళ్లెందరున్నారు అని అడిగిన ప్రశ్నకు దాదాపు అందరూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చేతులెత్తేశారు. ఇక స్థానిక సంస్థల్లో వాతావరణం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉందని, స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో ఆ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమని బండి సంజయ్ సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ, మండల, మున్సిపాలిటీ పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని తెలిపారు. మిగిలిన వారంతా ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందామని, ఆకసితో తాను పనిచేస్తున్నానని పిలుపునిచ్చారు బండి సంజయ్. మండలాధ్యక్షులు సైతం తమ మండలాల పరిధిలో అత్యధిక సర్పంచ్, వార్డు కౌన్సిలర్ స్థానాలను గెలిపించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుని ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగాలని బండి సంజయ్ తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా 2 అంశాలను ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు బండి సంజయ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులివ్వకుండా స్థానిక సంస్థలను ఏ విధంగా నీరుగార్చారు, అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా ద్రోహం చేశారనే విషయంతో పాటు 19 నెలల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకుండా, కనీస అభివృద్ధి పనులు చేయకుండా ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు బండి సంజయ్. దీంతో పాటు గత 11 ఏళ్లలో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు సహా శ్మశాన వాటికల నిర్మాణం దాకా కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికి, గల్లీ గల్లీకి తీసుకెళ్లాలని బండి సంజయ్ శ్రేణులకు తెలిపారు.